అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. నిన్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం వేస్తున్నాం అన్నారు. 12 తర్వాత పడుతుందని చాలా అకౌంట్లో పడ్డాయి. ఒకరికొకరు ఫేస్బుక్లోను వాట్సాప్లోను మెసేజ్లు, కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులు మెసేజ్లు పెట్టడం, కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న దాంట్లో ఉన్న బొక్కలు ఎతకడం, అదిగో మీరు 13,000 వేశారు మిగతా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయి అనడం. ఎందుకన్నారంటే వైసీపీలు కూడా ఆ మాటలు తప్పుగా అనలేదు. గతంలో లోకేష్ గారు మీటింగుల్లో 13,000 ఇచ్చి మిగతా 2,000 జగన్మోహన్ రెడ్డి గారు తన ఖాతాలో వేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నాడు, దోచేయడం అని ఆయన మాట్లాడాడు. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అయ్యే మాటలు, మీరు లోకేష్ అకౌంట్లో కొని మిగతా 2,000. ఎందుకంటే మీరు మంచి చేయొచ్చు, ప్రజలందరికీ మంచిగా చేసి ఉండొచ్చు, కానీ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కంపల్సరీ అందులో ఉన్న బొక్కలను ఎదుగుతారు. కానీ నేను జరిగిన సంఘటన విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. నిజంగా ప్రజలందరూ వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నాకు ఫోన్ చేశారు, ఓరు ఏడు అనుకున్నామరా వేసాడు చంద్రబాబు నాయుడు. నిజంగా గొప్పతనమే. ఎందుకంటే గతంలో ఒకరికి వేశారు, ఈరోజు ఇంట్లో ఇద్దరు కొన్నా పడిపోయింది 26,000, ముగ్గురు కొన్నా పడిపోయింది 42,000, నలుగురు కొన్నా పడిపోయింది, ముగ్గురు కొన్నా పడిపోయింది 39,000, నలుగురు కొన్నా పడిపోయింది 52,000. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. చాలామంది సంతోషపడ్డారు. నిజంగా ఒక విధంగా నేను కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అమాంతం ఒకేసారి తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇది మాత్రం ఒప్పుకొని తీరవలసిందే. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా చూసుకుంటూ రమేష్ అండి కొనపురం పెట్టుకోవాలి మండలం గత ప్రభుత్వంలో బాబు కడియండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ కూటమి తల్లికి వందనని నా ముగ్గురు బిడ్డలకు 39,000 వేసారండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ధన్యవాదాలండి. నా పేరు స్వర్ణ, మాది విక్కోలు మండలం బలభద్రపురం. మేము ముగ్గురు అక్కా చెల్లెళ్ళం. తల్లికి వందనం 39,000 పడ్డాయి. మా చదువులకి చాలా ఉపయోగపడ్డాయి. ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు. సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. నా పేరు ఆమిడి జగదీశ్వరరావు, ఎస్సీ కాలనీ పాంచాలు. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి 4 జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. నా పేరు వైసీపీ బెటర్ పొజిషన్లో ఉన్నట్టే టీడీపీ బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సంక్షేమం. రోడ్లు వేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినటువంటి భవనాలు, శిథిలేస్తున్నటువంటి భవనాలు కడుతున్నారు. ఇంకా కాంట్రాక్టులకి అనేక మంది కాంట్రాక్టులు, చిన్న చిత్ర కాంట్రాక్టులు, దెబ్బతిన్న కాంట్రాక్టులు డబ్బులు చెల్లించారు. అప్పటి వరకు ఉన్నటువంటి రైతులకి చాలామందికి డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఈ మధ్య ఆపారు. ఎందుకు ఆపారంటే అది కూడా మైనస్. కానీ అక్కడ ఒక విషయం నేను చెప్తున్నాను, ఈ తల్లికి వందన విషయంలో కానీ లేకపోతే రైతులకి వేసే విషయంలో కానీ కొద్దిగా ఆపారు. అది తాత్కాలికమైనది, అవి కూడా పడిపోతాయని చెప్తున్నారు. పడిపోని ఈ విధంగా చూసుకుంటే గతంలో ఓన్లీ కొన్ని పథకాలు ఇస్తూ అభివృద్ధి ఆపేశారు. ఎక్కడికక్కడ కాంట్రాక్టులు డబ్బులు ఆపేశారు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. కానీ ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఈ సంక్షేమ పథకాలను కూడా జరిపించడం వల్ల కూటమి ప్రభుత్వం ఒక మెట్టు పైన ఉన్నట్టే చెప్పాలి. 100% ఒప్పుకుని తీరవలసింది. ఇది మనం ఏదో టీడీపీ ఫేవర్గా మాట్లాడుతున్నాం, వైసీపీ తిట్టుకుందామని కాదు. కానీ వైసీపీలో ఉన్న చాలామంది కూడా ఈ విషయంలో నిన్న పాజిటివ్గానే మాట్లాడారు. వేసాడు రా, నిజంగా వేయడానుకున్నాం, పర్లేదు. ఈ విషయంలో 2,000 కట్ చేసినా ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారు. ఇంకో కొంతమంది వాళ్ళది అది కూడా పడుతుంది అనుకున్నారు. వాళ్ళు టైం ఇచ్చారు 26వ తారీఖు వరకు. ఈ విషయంలో అయితే వైసీపీతో పోల్చుకుంటే ఇప్పటికిప్పుడు వైసీపీతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పెరిగినట్టే. ఈ విధంగా వీళ్ళు ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే ఓ సంవత్సరమే లేదు, జగన్ వేయలేదు ఒక సంవత్సరం. అమ్మఒడి కొన్ని పథకాలు కొంతవరకు వాళ్ళు ఆపేశారు. పెన్షన్ అన్నారు 250 పెంచారు. వాళ్ళతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఒకేసారి పెంచేది 4,000. ఈ విధంగా పోల్చుకుంటే కొంతవరకు బెటరే. ఎందుకంటే చంద్రబాబు గురించి భయపడరు చాలామంది. ఏడు మాట ఇస్తారు, కొర్రీలు పెడతాడు, అలా పెడతాడు అన్నారు. కానీ ఈ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. ఓకే, జై భీమ్ అందరికీ.